ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. స్థానిక నేతలు, దేవాదాయ మంత్రితో పాటు అధికారులతో సీఎం మాట్లాడారు. నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించారు. దాంతో దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తోటపేటకు చెందిన శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. కాసేపట్లో నిందితుడిని పోలీసులు మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. నిందితుడిని పట్టుకున్నామని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? ఏదైతే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం, ఇది పంచారామంలో ఒక ఆలయం. ఇది దక్షిణ కాశీగా కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయం వెనక వైపు ఉన్న కోనేరులో ఎప్పటి నుంచో పురాతనమైన శివలింగం ఒకటి ఉంది. ఈ శివలింగం దగ్గర నిన్న తెల్లవారుజామున ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తిగా వచ్చి పారతో వచ్చి అది ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అంటే అతను తర్వాత పోలీసుల దర్యాప్తులో సీసీ ఫుటేజ్లో పారతో వచ్చిన వ్యక్తి ఒక స్కూటీ మీద వచ్చి పారతో వచ్చి దాన్ని ధ్వంసం చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. అతని పోలీసులు కూడా శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దీని మీద నిన్న ఎస్పీ రాహుల్ మీనాతో పాటు పోలీసు అధికారులందరూ కూడా ఇక్కడ పరిస్థితిని అంతా పరిశీలించారు. అయితే దేవాదాయ శాఖ అధికారులు కూడా నిన్న ఈ ఘటన దృష్టికి రాగానే వెంటనే దాని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయితే ఏదైతే శివలింగం ఇక్కడ ధ్వంసమైందో, ఈ శివలింగం దగ్గర రాత్రి 9 గంటల సమయంలో కొత్తగా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ చేశారు. అయితే ఇది ఇట్లా చేయటం కరెక్ట్ కాదు, ఇది హిందూ ధర్మం ప్రకారం చేయలేదని చెప్పేసి కూడా ఇప్పుడు స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్ని చుట్టూరు కట్టేసిన పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడు ఒక గంట క్రితం ఇక్కడ వైసీపీ నాయకులు, జిల్లా మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్ల జగ్గిరెడ్డి, ఇతర వైసీపీ నాయకులు వెళ్ళి ఏదైతే శివలింగం ధ్వంసమైందో ఈ శివలింగం ధ్వంసమైన ప్రాంతంలో ఇప్పుడు పరిశీలించి అక్కడ గమనించిన పరిస్థితి ఉంది. అయితే ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన ఏదైతే శకలాలు ఉన్నాయో వాటిని ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలియకుండా అధికారులు చేశారని చెప్పి కూడా వైసీపీ నేతలు ఆగ్రహం చేశారు. మరోవైపు ఏదైతే ధ్వంసం చేసిన వ్యక్తి ఉన్నాడో అతన్ని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా మంత్రి సుభాష్ ప్రకటించారు. ఇక్కడ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇది వేగవంతంగా దర్యాప్తు కొనసాగింది. దీంట్లో ఎవరైతే నిందితులు ఉన్నాడని పట్టుకున్నాం, ఇప్పుడు పోలీసుల ముందు మీడియాకి ముందు ప్రవేశపెడతామని కూడా ఇప్పుడు కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే సనాతన ధర్మాన్ని కాపాడే కూటమి ప్రభుత్వం, పదే చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి వైసీపీ నాయకులు తోట త్రిమూర్తులు, చెల్లా జగ్గిరెడ్డి, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి ఇది లేకుండా, ఎలాంటి శాంతి కార్యక్రమాలు లేకుండా నేరుగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. సనాతన ధర్మాన్ని పాటిస్తామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకి ఎలా దిగుతారు? ముందు వేద పండితులతోటి అందరితోటి వేగమ శాస్త్రవేత్తలతో అందరూ చర్చించిన తర్వాతే ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, కానీ రాత్రి ప్రతిష్ఠించడం ఏంటని కూడా ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. అయితే ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు, దీని వెనక ఏముందనేది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలనుంది. నిన్న డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్ని మరి కాసేపట్లో కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఈ ఘటన రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇది ఎవరైతే చేశారో వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి హిందూ సంఘాలు ఆందోళన దిగినాయి. 5వ సంఘాలు కూడా దీని మీద డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేగవంతమైన దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే వాస్తవాలు ఏంటనేది మరి కాసేపట్లో బయటకు వచ్చే పరిస్థితి ఉంది. యమున. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.